పరిశుద్ధుడైన దేవ, మహాగణుడ, మహానీయుడ, నీ పాద పద్మములకు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. అవును ప్రభువనైనా, ఇంతకాలమునైనా నీ యొక్క రుచినినైనా నీ యొక్క పరిశుద్ధమైన వాక్యమును నేను ఇంతవరకు రుచి చూడలేదు. కానీ ప్రభువ, ఇంతవరకు నైనా ఎన్నో పాపములో నేను పడి ఉన్నప్పటికీ నైనా ఇప్పుడు నీ యొక్క వాక్యము నా యొక్క హృదయములో నైనా హత్తుకొని నా విధమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ విధముగా నీ యొక్క వాక్యములను నైనా దారిలో నిలవబెట్టి బాప్తీసము తీసుకొని నైనా నీ యొక్క సేవలో ముందుకు కొనసాగులాగున నైనా నాకు ఇటు అనుగ్రహమును దయచేసిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇక్కడి నుంచి నైనా ఇది మొదలుకొని ప్రభువ, నా యొక్క బ్రతుకు దినములలో నైనా నీ యొక్క సేవ నిమిత్తమై ప్రభువ, నీ యొక్క అనేకమైన ఆత్మలను రక్షించుటకును, అనేకమైన ఆత్మలను నైనా నీ యొక్క సన్నిధానములో నిలబెట్టుటకును, నైనా మంచి శక్తి గలగా ప్రార్థన చేయుటకును, శక్తి గల వాక్యమును నైనా అనేకమైన జనుల మధ్యలో నైనా వివరించుటకును శక్తిని అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాము. నేను పాపములో ఉన్నప్పుడు కూడా నైనా సజీవుల లెక్కగా నిలవబెట్టి నీ వాక్యముతో నన్ను ఉదక స్నానము చేపించిన దేవ, బాప్తీసము తీసుకుని ఇది మొదలుకొని నా యొక్క జీవితంలోనైనా ఏ విధంగా నడచాలో, ఏ విధంగా నైనా బ్రతకాలో, ఏ విధంగా ఇతరుల పట్ల మాదిరిగా జీవించాలో నేర్పించమని నైనా, ఇతరులను ఏ విధంగా ఆత్మలను రక్షించాలో ప్రభువ, ఆ విధంగా నేను వాక్యము చెప్పుటకు, ఆ విధంగా నైనా నీతిమంతునిగా నీతిగా నిజాతిగా నడుచుకున్నటకు నైనా నాకు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాము. నీ యొక్క శక్తిని నైనా నీ యొక్క మర్మములను నైనా అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాము. నీకు స్తోత్రములు స్తోత్రములు ప్రభువ. అనేకమైన